కిరణ్ అబ్బవరం చిన్న సినిమాలతో మొదలుపెట్టి తనకంటూ కొంత ఫాలోయింగ్ని పెంచుకుంటూ మంచి సినిమాలు చేస్తున్నటువంటి నటుడిగా అయితే పేరు తెచ్చుకుంటూ ఉన్నాడు. తను లాస్ట్గా నటించినటువంటి కా సినిమా 50 కోట్లు వసూలు చేయడంతో ఒక్కసారిగా తన స్టార్డమ్ కూడా పెరిగిపోయింది. అప్పటి నుంచి కిరణ్ అబ్బవరం ఏ సినిమా చేస్తాడు అనేటువంటి అంచనా ప్రేక్షకుల్లో పెరిగింది. ఇంకోవైపు బేబీ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. బేబీ సినిమాతో హీరో హీరోయిన్లు వీళ్ళందరి పేర్లు కన్నా కూడా డైరెక్టర్ అయినటువంటి సాయి రాజేష్ పేరు బాగా ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారు. తన నెక్స్ట్ సినిమా ఏమవుతుంది అనేటువంటి అంచనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీళ్ళ కాంబినేషన్లో అంటే కిరణ్ అబ్బవరం, ఇప్పుడు సాయి రాజేష్ ఒక సీనియర్ రైటర్ అయినటువంటి రవి నంబూరిని డైరెక్టర్గా పరిచయం చేస్తూ తీసుకొచ్చినటువంటి సినిమానే చెన్నై లవ్ స్టోరీ. మరి చెన్నై లవ్ స్టోరీ మరి ఒక పక్కన సాయి రాజేష్ మీద అంతే హైప్ ఉంది, ఇంకో పక్కన కిరణ్ అబ్బవరం మీద కూడా అంతే హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి మరి అందులోనూ జననాయకం లాంటి సినిమాతో పోటీ పడుతుంది కాబట్టి మరి చెన్నై లవ్ స్టోరీ సినిమా ఎలా ఉంది అంది ఈ వీడియోలో చూద్దాం. సినిమా స్టోరీ విషయానికి వస్తే చెన్నై లవ్ స్టోరీ. సో మొత్తం ఓవరాల్గా సినిమాకి సినిమాటోగ్రఫిక్ ప్రాణం. సినిమాటోగ్రఫీలో మాత్రం ఈ సినిమాలో వేలు పెట్టడానికి పాయింట్అవుట్ చేయడానికి లేనంత గొప్పగా తీశారు. అదొక్కటే ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ఇకపోతే స్టోరీ లైన్ విషయానికి వెళ్తే ఇందులో హీరోయిన్ గా కిరణ్ అబ్బవరంతో పాటు శ్రీ గౌరీప్రియ నటించారు. ఆ గౌరీప్రియ పాత్ర పేరు ఈ సినిమాలో నివి. అలాగే కిరణ్ అబ్బవరం పేరు దేవుడు అలియాస్ స్టీఫెన్ శంకర్. అయితే ఈ సినిమా స్టోరీ లైన్ చూస్తే చాలా రొటీన్ లవ్ స్టోరీ. అటు ఇటుగా ఈ మధ్య ఇలాంటి సినిమాలు చాలా వచ్చేసాయి. శర్వానంద్ కూడా ఇటువంటివి ట్రై చేశాడు ఆఖరికి. సో సినిమా స్టోరీ లైన్ వచ్చి ఎవరైతే హీరోయిన్ ఉందో నివి, తను ఒకరిని లవ్ చేస్తుంది. 3 years లవ్ చేసిన తర్వాత అతను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న సందర్భంలో ఇంకో అమ్మాయిని ఇష్టపడ్డానని చెప్పేసి ఈమెను వదిలేసి వెళ్ళిపోతాడు. ఆమె చెన్నైకి షిఫ్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా మర్చిపోవడానికి, జ్ఞాపకాల నుంచి బయటకు రావడానికి వెళ్తుంది. అక్కడ ఆ క్రమంలో ఆమె మద్యానికి బానిస అవుతుంది. ఆ సమయంలో ఎవరైతే హీరో ఉన్నాడో కిరణ్ అబ్బవరం, అదే దేవుడు, తనకి పరిచయం అవుతాడు. పరిచయం మొదట వీళ్ళిద్దరికి నచ్చదు, పడకపోవడం, తర్వాత ఒకళ్ళు ఇష్టపడడం జరుగుతుంది. తర్వాత అతను కూడా డైరెక్టర్ అవడానికి సినిమాల కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. సో అతనికి ఒక అవకాశం ఇప్పిస్తుంది. అతనికి ఒక మొదటి సినిమా అవకాశం వస్తుంది. ఈమె కూడా అతను ఇష్టపడ్డి. సో వీళ్ళిద్దరూ ప్రేమించుకుని ప్రపోజ్ చేసుకునేటువంటి టైంలో ఊహించినటువంటి ఒక ఘటన జరుగుతుంది. సో ఫైనల్గా వాళ్ళిద్దరూ కలిసారు. ఏమైంది లవ్ స్టోరీ అన్నదే ఈ సినిమా స్టోరీ యొక్క లైన్. కాకపోతే ఈ సినిమా స్టోరీ లైన్ అనేది టూ ఓల్డ్గా అనిపిస్తుంది. ఎందుకంటే 2026లో ఇటువంటి స్టోరీ లైన్, బ్రేకప్స్, కొత్త రిలేషన్స్ ఫామ్ అవడం ఉంది. ఇప్పుడు యువతలో జంజీలో చాలా కామన్ ట్రెండ్గా కనిపిస్తుంది కాబట్టి కథలో ఎక్కడా కూడా కొత్తదనం అనిపించదు. కానీ ఇదే సాయి రాజేష్ బేబీ సినిమా తీసినప్పుడు మాత్రం కొంత ట్రెండ్ అప్పుడు కొత్తగా నడుస్తుంది. అందులో ఒక అమ్మాయి ఒక లవర్ కాకపోతే ఇంకొకరు అనుకుని వెళ్ళడం అనేది చాలా కొత్తగా అనిపించింది. కానీ ఈ సినిమాలో కూడా కొంత అదే రిపీట్ చేయాలి. ఆ హీరోయిన్ పాత్ర ద్వారానే సినిమాని బలపరుద్దాం, అప్పుడు సినిమా ఖచ్చితంగా హిట్ అవుతున్న ఫార్ములాలో బహుశా సాయి రాజేష్ ఇట్లా ఆలోచించి ఉండొచ్చు. కానీ ఏదైతే బేబీ ద్వారా ఆయన మ్యాజిక్ చేశారో అది మాత్రం చెన్నై లవ్ స్టోరీలో వర్కౌట్ అవ్వలేదు. ఇంకొకటి ఏదైతే కా సినిమాతో ఒక రిమార్కబుల్ యాక్టర్గా పేరు తెచ్చుకున్నాడో కిరణ్ అబ్బవరం, ఈ సినిమాలో అతనికి అంత స్కోప్ లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా మొత్తం కూడా శ్రీ గౌరీప్రియ ఎవరైతే హీరోయిన్ ఉన్నారో తన డామినేషన్ ఎక్కువ కనిపిస్తుంటే తనే ఎక్కువగా డామినేట్ చేసింది. కిరణ్ అబ్బవరం కూడా అంటే కా తర్వాత అంత బాగా ఆ స్థాయి కాకపోయినా ఆ స్థాయి మెచ్యూర్డ్గా నటించిన సినిమా ఏది అంటే చెన్నై లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. కానీ గౌరీప్రియ యాక్షన్ ముందు కొంత తేలిపోయినట్టు అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా కథ అంత స్ట్రాంగ్గా అనిపించకపోవడం, ఏదైతే బేబీ సినిమాలో హీరోయిన్ పాత్ర ఎంత హైలైట్ అయిందో ఆ రేంజ్లో అంటే ఒక హీరోయిన్ క్యారెక్టర్ని డిజైన్ చేసే క్రమంలో అంత స్ట్రాంగ్ ఎలివేషన్ కానీ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ కానీ లేకపోవడం, కథ ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతూ ఉండడంతో అసలు ఏమి ప్రేక్షకులు బేబీ సినిమాలో అయితే ప్రతిదీ కూడా ఒక ట్విస్ట్లా అనిపిస్తుంది. అది లవ్ స్టోరీయే, క్రైమ్ థ్రిల్లర్ కాదు. కానీ సెకండ్ హాఫ్ నుంచి ఇంకొంచెం బాగా అనిపిస్తూ ఉంటుంది ప్రతి సీన్లో. కానీ ఆ మ్యాజిక్ని మాత్రం ఇక్కడ రిపీట్ చేయలేకపోయారు. ఏదైతే ప్రేక్షకులు సాయి రాజేష్ నుంచి బేబీ టైప్లో ఒక కల్ట్, ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్లో కూడా కల్ట్ క్లాసిక్ అని కూడా వేసుకున్నారు. సో ఒక క్లాసిక్లా ఉంటుందా బేబీ లాంటిది ఇంకోటి వస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే సాయి రాజేష్ రీచ్ కాలేకపోయారు. ఏదైనా లవ్ స్టోరీలో కాన్ఫ్లిక్ట్ చాలా ముఖ్యం. వాళ్ళు విడిపోయినా కలుసుకున్న ఏదైనా ఈ సినిమాలో అవి ఏమి ఉండవు. చాలా క్యాజువల్గా స్టోరీ ఒక నార్మల్గా ఉన్నట్టు ఉంటుంది తప్ప, ఇంకా చెప్పాలంటే ఒక సీరియల్లా అనిపిస్తుంది తప్ప సినిమా చూస్తున్నప్పుడు కలిగేటువంటి ఒక ఎక్సైట్మెంట్, అడ్రినలిన్ రష్ అయితే ఈ సినిమా చూస్తే రాదు. ఇంకొకటి ఈ సినిమాకు ఉన్నటువంటి డ్రాబ్యాక్ 3 గంటలు పైగా ఈ సినిమా ఉండడం. ఎందుకంటే ఈ సినిమాని ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే ప్రేక్షకులు ఆ బోర్డం నుంచి బయటపడేవాళ్ళు. ఇంతకుముందు లవ్ స్టోరీస్ చాలా వచ్చాయి. ఇంకా చెప్పాలంటే అమెజాన్ ప్రైమ్లో ఓటీటీలో రిలీజ్ అయినటువంటి సప్తసాగరాలు దాటి లాంటివి 2 సిరీస్గా వచ్చింది. అది 2 పార్ట్స్గా. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. సో ఆ సినిమా చూసినప్పటి నుంచి ప్రేక్షకులు కూడా లవ్ స్టోరీస్ ఇలా ఉండాలి కొన్ని అంచనాలు కూడా పెట్టుకునేటువంటి స్థాయి కూడా ఆ సినిమా సాధించింది. కానీ ఈ సినిమాని చూస్తే చెన్నై లవ్ స్టోరీ లాంటి ఒక మంచి స్టోరీ పేరు పెట్టుకున్నప్పటికీ, టైటిల్ పెట్టుకున్నప్పటికీ లవ్ ఎలిమెంట్ని ఎస్టాబ్లిష్ చేయడంలో, ఆ కెమిస్ట్రీని ముఖ్యంగా హీరో హీరోయిన్ మధ్య ఆ స్థాయి కెమిస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయడంలో కూడా డైరెక్టర్ ఎక్కడో ఫెయిల్ అయ్యారు, తడబడ్డారన్న ఫీలింగ్ కలుగుతుంది. సో ఇప్పటికే మీరు చెన్నై లవ్ స్టోరీ చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో తెలియజేయండి.